గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే అందులో ఎస్టీపీ మోడల్ అని మనం వింటూ ఉంటాము, ఎస్ఐపి మోడల్, ఎస్డబ్ల్యూపీ, ఇలా బోల్డ్ అని ఉంటాయి. అసలు ఇప్పటివరకు మనం వీడియో చేసిన వాటిలో ఎస్డబ్ల్యూపీ గురించి తెలుసుకున్నాము, ఎస్ఐపి గురించి బాగా తెలుసుకున్నాము. కాకపోతే అసలు ఎస్టీపీ అని కూడా మనం అంటూ ఉంటాము. అసలు ఏంటి ఎస్టీపీ, మరి దీన్ని మనం ఎట్లా వినియోగించుకుంటే మనకంటూ డబ్బులు అనేది కూడా బాగా వస్తుంది అనే దాని గురించి మనకైతే చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణం గారు ఇప్పుడు మనతో పాటు ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఇంతకుముందు మనం వీడియోస్ ఎస్ఐపి గురించి చేసాం, ఎస్డబ్ల్యూపీ గురించి చేసాం, కానీ ఎస్టీపీ గురించి మాత్రం మనం మర్చిపోయినట్టున్నాం. అవును. అందుకోసమే ఇప్పుడు అసలు ఎస్టీపీ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతూ ఉంటుంది? సో ఓకే అండి, ఎస్టీపీ మోడల్ గురించి చెప్పే ముందు మనకి అసలు మ్యూచువల్ ఫండ్లోకి అసలు ఎన్ని వేస్ ఉన్నాయి, ఏ వేస్ అమౌంట్ పంపించే, ఏ వేస్ అమౌంట్ తీసుకునేవి ఒకసారి మనం బ్రీఫ్గా చెప్పుకుందాం. దాని తర్వాత ఎస్టీపీ గురించి నేను డీటెయిల్గా చెప్తాను. సో ఎస్ఐపి అంటే మనకు అందరూ తెలిసిందే కదా, ఎవ్రీ మంత్ పర్టికులర్ అమౌంట్ ఒక మ్యూచువల్ ఫండ్ అకౌంట్లోకి పంపించడం ఎస్ఐపి. అంటే ఎవ్రీ మంత్ 5th డేట్గా 10th డేట్గా 10,000 50,000 మనం ఎస్ఐపి ద్వారా చేస్తుంటాం. ఆ మ్యూచువల్ ఫండ్ అకౌంట్లోకి అమౌంట్ వెళ్తూ ఉంటుంది, ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తుంటుంది. అది ఎస్ఐపి. లంసమ్ అంటే మనం అట్ ఏ టైం ఒక 5 lakhs 10 lakh రూపీస్ మ్యూచువల్ ఫండ్లోకి ఇన్వెస్ట్ చేయడం. అంటే ఒకసారి ఇన్వెస్ట్ చేస్తాము, నెక్స్ట్ మంత్ మళ్ళీ కట్టేది ఏమి ఉండదు, ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తాం. అది లంసమ్. ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటి అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో, ఎస్ఐపి ద్వారా లంసమ్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఉందో అది క్రమక్రమంగా అంటే ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం అమౌంట్ మనం విత్డ్రాల్ చేసుకోవడం ఎస్డబ్ల్యూపీ, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఇవి 3 రకాలు. సో 4th టైప్ ఏంటి అంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటే ఏంటి అంటే ఇది ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి అమౌంట్ పంపించడం సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. సో ఇక్కడ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ యాజ్ ఎ ఫ్యూచర్ ఎమర్జ్ కావడానికి అంటే అది స్టార్ట్ కావడానికి రీజన్స్ కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఎస్ఐపి చేయాలి అంటే డిసిప్లిన్ చాలా ఉండాలి. అంటే ఎవ్రీ మంత్ కమిటెడ్గా ఇంత అమౌంట్ మనం చేస్తూ ఉండాలి. కొంతమంది కుదురుతుంది, కొంతమంది కుదరదు. అందుకే ఎస్ఐపి కొంతమందికి ఫెయిల్ అవుతుంది, కొంతమందికి వర్కౌట్ కాదు. లంసము కొంతమంది కుదురుతుంది, అంటే ఇయర్లీ వన్స్ లేకపోతే క్వార్టర్లీ వన్స్, ఎవ్రీ 3 monthsకి 6 monthsకి ఒకసారి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి లంసమ్ వర్కౌట్ అవుతుంది. కానీ ఈ ఇన్ బిట్వీన్ ఉన్న వాళ్ళ కోసము, అంటే ఈ ఇన్ బిట్వీన్ ఈ 2 వర్కౌట్ కాని వాళ్ళ కోసం ఎస్టీపీ అనేది మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకు ఎస్టీపీ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది అని నేను చెప్పడానికి రీజన్ ఏంటి అంటే మనకి ఇప్పుడు ఏ అమౌంట్ వచ్చినా సరే, 5,000 వచ్చినా 50 లక్షలు వచ్చినా ర్యాండమ్గా తీసుకొని ఎస్టీపీ చేసేసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా మనకి ఎస్ఐపి లంసమ్ కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎస్టీపీలో. ఓకే, ఎందుకు అట్లా అంటున్నానంటే ఎస్టీపీ ఏమవుతుందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ మూమెంట్స్కి సంబంధం లేకుండా మీ అమౌంట్ని డెట్ ఫండ్స్ నుంచి లేకపోతే ఏదైనా కన్సర్వేటివ్ ఫండ్ ఉందో ఆ ఫండ్ నుంచి హైలీ అగ్రెసివ్ ఫండ్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో అక్కడ కూడా మీకు మళ్ళీ స్ట్రాటజీ ఉంటుంది. అది పర్ వీక్ చేయాలా, పర్ మంత్ చేయాలా, లేకపోతే ఎవ్రీ 15 daysకి చేయాలా అనేది కూడా ఉంటుంది. సో అక్కడ మీరు ఎంత మంచి ప్లానింగ్ చేసుకుంటున్నారో అక్కడ తెలిసిపోతుంది అనమాట మనకి. సో చాలామంది ఏం చేస్తారు, ఎవ్రీ మంత్కి పెట్టుకుంటారు, ఎవ్రీ క్వార్టర్లీ కూడా కొంతమంది పెట్టుకుంటారు. సో మనం మార్కెట్ మూమెంట్ని బట్టి మన స్ట్రాటజీని ప్రకారం మనకి ఎంత క్యాపిటల్ ఉంది అనే దాన్ని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అది ఎస్టీపీ. అంటే ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి అమౌంట్ పంపించడం ఈజ్ ద ఎస్టీపీ. అసలు ఎందుకు చేయాలి ఎస్టీపీ అంటే ఎస్ఐపి ఉంది, లంసమ్ ఉంది, ఎస్టీపీ ఎందుకు చేయాలి? సో మనం ఒకసారి ఒక క్యాపిటల్ లంసమ్ అమౌంట్ వచ్చింది, మార్కెట్ ఆల్ టైమ్ హైస్లో ఉంది, అంటే ఆ మార్కెట్ ఎప్పుడైతే లోలో ఉందో అప్పుడు డైరెక్ట్ లంసమ్ చేసుకుంటే కొంచెం రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే మార్కెట్ ఎప్పుడైతే హైలో ఉందో అప్పుడు మనము లంసమ్ డైరెక్ట్గా చేస్తే డెఫినెట్గా అక్కడ నుంచి మనకి నెగిటివ్ రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలంటే మార్కెట్ ఆల్ టైమ్ హైస్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక డెట్ ఫండ్లో, ఒక కన్జర్వేటివ్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసుకొని ఒక 10 lakhs 50 lakhs 1 crore మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో అది అక్కడ ఇన్వెస్ట్ చేసుకొని గ్రాడ్యువల్గా ఈక్విటీ ఫండ్స్కి మనం ఎక్స్పోజర్ చేసుకోవాలి. ఆ ఈక్విటీ ఫండ్స్ కూడా ఎట్లా ఉండాలంటే కంప్లీట్ అసెట్ అలొకేషన్ అనేది క్లారిటీగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. మనం అక్కడ మనము అగ్రెసివ్ ఫండ్ ఉండాలి, కొంచెం కన్జర్వేటివ్ ఫండ్ ఉండాలి, లేకపోతే హైబ్రిడ్ ఫండ్స్, మల్టీ అసెట్ ఫండ్స్ అట్లాంటివి కూడా ఉండాలి. ఎందుకు అంటే మనం ఈరోజు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మనకు అసలు అవసరమే లేదు అమౌంట్ అనుకుంటాం. చాలామంది ఏం చేస్తారు, 10 lakhs 20 lakhs ఉన్నాయి, మాకు నెక్స్ట్ 10 years వరకు మనకు అవసరం లేదు అనేసి అంటారు. కాకపోతే 1-2 years తర్వాత ఏదో ఎమర్జెన్సీకి ఇక్కడే వచ్చి విత్డ్రాల్ చేస్తారు. దానివల్ల వాళ్ళు నెగిటివ్ రిటర్న్స్ తీసుకుంటారు అనమాట. సో అట్లాంటివి రాకుండా ఉండడానికి ఈ అసెట్ అలొకేషన్ అనేది హెల్ప్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను,
ఎవరైతే పర్సన్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాడు అనుకోండి, ఒకటి బ్యాలెన్స్, ఒకటి లార్జ్ క్యాప్, ఒకటి స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తాడు అనుకోండి, ఏదైనా ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి, అతను బ్యాలెన్స్లోకి వెళ్ళి విత్డ్రాల్ చేసుకోవచ్చు 1-2 ఇయర్స్ తర్వాత. లేదు ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్ వచ్చిందంటే ఏదైతే డెట్ ఫండ్లోకి వెళ్ళి విత్డ్రాల్ చేసుకోవచ్చు. నెగిటివ్ రిటర్న్స్ రావు. ఎందుకు నెగిటివ్ రిటర్న్స్ రావు? అతను డెట్ ఫండ్లోకి వెళ్ళి విత్డ్రాల్ చేస్తున్నాడు, ఈక్విటీ మార్కెట్కి సంబంధం లేదు. 1 ఇయర్ తర్వాత హైబ్రిడ్ ఫండ్స్లో, బ్యాలెన్స్డ్ ఫండ్స్లోకి వెళ్ళి డెఫినెట్గా నెగిటివ్ రిటర్న్స్ ఉండవు అక్కడ. ఒకవేళ ఉన్నా కూడా సేమ్ క్యాపిటల్ అట్లనే ప్రిజర్వ్ అయి ఉంటుంది. కానీ ఈ ఎస్టీపీ మోడల్ని స్కిప్ చేసి ఎవరైతే లంసమ్స్ కంటిన్యూస్గా పెట్టారనుకోండి, ఏమంటారు అట్ ఏ టైం మొత్తం పెట్టేశారనుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ మూవ్మెంట్స్ చూడకుండా పెట్టారనుకోండి, డెఫినెట్గా నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి. ఒకవేళ అయితే కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఓవర్ ద పీరియడ్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత నెట్ 0 రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది కాకుండా ఒకవేళ అక్కడ నుంచి వాళ్ళు మార్కెట్ లోస్లో ఉన్నప్పుడు విత్డ్రాల్ చేశారనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి అసలుకి క్యాపిటల్ అప్రిసియేషన్ అనేది ఎప్పటికీ జరగదు. ఒక ఎగ్జాంపుల్ మనం లాస్ట్ టైంలో కూడా మాట్లాడుకున్నాం. లంసమ్స్ అన్ని ఈక్విటీ ఫండ్స్లో 50 lakhs వేసుకుంటే వెళ్ళినప్పుడు వాళ్ళకి అసలు నెట్ నెక్స్ట్ 1 ఇయర్లో, అంటే లాస్ట్ 1 ఇయర్లో వాళ్ళు నెట్ రిటర్న్స్ చూసుకుంటే 7 lakhs నెగిటివ్లో ఉన్నాడు అతను. అవును చెప్పారు. సో అట్లా ఈ మిస్టేక్స్ అనేవి చాలా కాస్ట్లీ మిస్టేక్స్ ఇవి. సో అందుకే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ గురించి డెఫినెట్గా తెలుసుకోవాలి అందరూ. అండ్ ఇక్కడ మీకు అడ్వైజర్ హెల్ప్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే అసెట్ అలొకేషన్ ఎక్కడ చేసుకోవాలి, మీ రిక్వైర్మెంట్స్ ఏంది, దాని నుంచి మీరు ఎన్ని ఇయర్స్ తర్వాత మంత్లీ ఇన్కమ్ విత్డ్రాల్ చేయాలనుకుంటున్నారా లేకపోతే క్యాపిటల్ అప్రిషియేషన్ చేయాలనుకుంటున్నారా. నేను ఇంతకుముందు మీకు డెట్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్ ట్రాన్స్ఫర్ అని చెప్పాను కదా. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీకు ఫర్ సపోజ్ 5 months 6 months తర్వాత మంత్లీ ఇన్కమ్ రావాలంటే ఒక స్ట్రాటజీ ఉంటుంది. నెక్స్ట్ 2 years తర్వాత విత్డ్రాల్ చేయాలంటే అసెట్ అలొకేషన్ మిక్స్ చేంజ్ అవుతుంది. అండ్ 5 years తర్వాత రావాలంటే ఆ కంప్లీట్ అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు మీ అసెట్ అలొకేషన్ స్ట్రాటజీ చేంజ్ అవుతుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళ రిటర్న్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. సో ఈ స్ట్రాటజీస్ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఇది మన మంచి కోసమే ఈ ఫ్యూచర్ అనేది ఉంది, ఎస్టీపీ అనేది. సో దీన్ని యూజ్ చేసుకుంటే డెఫినెట్గా ఉన్న అన్ని ఫీచర్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇక్కడనే జనరేట్ చేయొచ్చు మనం త్రూ ఎస్టీపీ మోడల్. కరెక్ట్ ఉంటుంది. అంటే ఈ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్స్ అంటే ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్ దాని ప్రకారం అయితే ఉంటుంటుంది. అవునండి. అండ్ ఇలాంటి వాటిలలో ఎప్పుడైనా కానీ సడన్గా ఇమీడియట్గా విత్డ్రాల్ చేసుకోవాలనే వచ్చిందనుకోండి ఎమర్జెన్సీ పర్పస్లో, అప్పుడు ఎలా ఉంటుంది సార్? సో నేను ఇంతకుముందు మీకు ఇంతకుముందు ఎగ్జాంపుల్ అదే చెప్పాను. డెట్ ఫండ్లో మనం ఏదైతే ఫస్ట్ మనం పార్క్ చేసుకుంటాం అమౌంట్ని, నెక్స్ట్ 1 year వరకు డెట్ ఫండ్కి వెళ్ళి వాళ్ళకి ఎంత కావాల్సి అంత విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో వాళ్ళ ఎస్టీపీ అనేది తగ్గిపోతుంది. అప్పుడు లేదు ఒకవేళ కంప్లీట్ ఈక్విటీ ఫండ్స్లో కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ఏది తక్కువ రిస్క్ ఫండ్ ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఎంత కావాల్సి, ఒకవేళ నిజంగానే ఎమర్జెన్సీ వచ్చింది, వేరే ఎటువంటి రిసోర్సెస్ లేవు, ఇది ఒకటే ఉంది అంటే కంప్లీట్గా వాళ్ళు విత్డ్రాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఈక్విటీ ఫండ్స్లో వితిన్ ఏ ఇయర్ విత్డ్రాల్ చేస్తే 1% ఎగ్జిట్ లోడ్ అనేది పడుతుంది. బియాండ్ 1 year తీసుకుంటే ఏ ఫండ్స్లో మనకి ఎక్కడ ఎగ్జిట్ లోడ్ అనేది పడదు. మీకు జనరల్గా ఉండే ట్యాక్సెస్ అయితే ఉంటాయి అంతే. ఓకే. అంటే ఒకవేళ అంటే ఈ చెప్పిన మ్యూచువల్ ఫండ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా ఉన్నాయి. లైక్ లంసమ్ అని, ఎస్టీపీ అని, ఎస్డబ్ల్యూపీ అని చెప్పారు కదా. సో ఒక్కొక్క దానికి ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ ఇట్లాంటి ఏమన్నా డిఫరెన్స్ వేరియేషన్ వస్తుంది? సో మనకి మొత్తం మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న దాంట్లో ఉన్న ట్యాక్స్ బెనిఫిట్ ఒకే ఒకటి, ఈఎల్ఎస్ఎస్ ఫండ్ ఒకటే. ఈఎల్ఎస్ఎస్ ఫండ్లో మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ రోజు నుంచి నెక్స్ట్ 3 years వరకు అమౌంట్ అనేది లాక్ ఇన్ అయి ఉంటుంది. అమౌంట్ లాక్ ఇన్ అయిన తర్వాతనే దాన్ని విత్డ్రాల్ చేయడానికి మనకి స్కోప్ ఉంటుంది అనమాట. కానీ మనం ఏ ఇయర్ అయితే ఇన్వెస్ట్ చేస్తామో అక్కడ మనకి ఏటీసీ ప్రకారం 1.5 lakhs ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. అది తప్పితే వేరే ఎక్కడ మీకు ఎగ్జామ్షన్ అనేది ఉండదు. కాకపోతే మనకి ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్ 1.25 lakhs ఎగ్జామ్షన్ అనేది మన క్యాపిటల్ గెయిన్స్లో 1.25 lakhs ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు, ట్యాక్స్ హార్వెస్టింగ్ అనే డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేసి విత్డ్రాల్ చేసేది ఉంటే ఈ ఇయర్ మార్చ్లో 1.25 lakhs విత్డ్రాల్ చేస్తారు అండ్ ఏప్రిల్లో మళ్ళీ 1.25 lakhs విత్డ్రాల్ చేస్తారు. అంటే 2 ఫినాన్షియల్ ఇయర్స్లో ఒక 3 lakhs వరకు లేకపోతే అప్రాక్సిమేట్గా 3 lakhs వరకు విత్డ్రాల్ చేయడం అవుతుంది అన్నట్లు అట్లా ప్లాన్ చేస్తుంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకి విత్ ఇన్ ఇయర్లో మనకి ఎగ్జామ్షన్ ఉన్నది 1.25 lakhs. అది ప్రాఫిట్స్ మేడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. చాలామంది ఏమనుకుంటారంటే 1 crore ఇన్వెస్ట్ చేస్తే 1 crore మీద ట్యాక్స్ పడుతుంది అనుకుంటారు. కానీ 1 crore మీద మీరు ఎంత ప్రాఫిట్స్ చేస్తారో ఆ ప్రాఫిట్స్ 1.25 lakhs దాటితేనే దాని మీద ట్యాక్స్ పడుతుంది. ఓకే. అదే అనమాట. ఈ క్యాలిక్యులేషన్ అనేది చాలామంది మిస్ అవుతున్నారు.
నైస్ సార్. ఎస్టీపీ మోడల్లో వచ్చే బెనిఫిట్స్ అండ్ ఎస్ఐపిలో రాంది కూడా మనకి ఎస్టీపీలో చాలా చక్కగా వస్తాయి. అది కూడా ఒక అడ్వైజర్ మన దగ్గర ఉండి సలహాలు ఇస్తూ ఉన్నారంటే దట్ విల్ బి వెరీ వెరీ ప్రాఫిటబుల్ అండి. కరెక్ట్ అండి. యా సార్, థ్యాంక్ యూ అండి. యా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.